హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టే డైరెక్టర్లతో, బ్లాక్ బస్టర్ కొట్టే కాంబినేషన్తో ఎవడైనా హిట్ కొడతారు భయ్య. అసలు ట్రైలర్లోనే హైప్ లేని సినిమాతో అసలు హరీష్ శంకర్తో సినిమా ఎందుకురా బాబు అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అదే డైరెక్టర్తో బ్లాక్ బస్టర్ కొట్టవంటిది మాటలు కాదు. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కడికి ఇదే సినిమా ఏదో అనుకుని వచ్చాం, ఎంత మంచి సినిమా పెట్టుకుని ఇన్ని రోజులు ఎందుకురా బాబు ఇంత లో ఎక్స్పెక్టేషన్తో ఎంత లో కంటెంట్ ఇచ్చారన్నారు. అది చాలా అంటే చాలా పెద్ద గేమ్ ఆడాడు హరీష్ శంకర్. ఒకటే డిసైడ్ అయ్యాడు, ఎవరు బాబు మీకు ట్రైలర్లు ఇవి అవి కాదు, థియేటర్లోకి రండి చూసుకుందాం చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టు ఉంది భయ్య సినిమా చూసినంతసేపు. అప్పట్లో ఒక నరసింహనాయుడు అంటే పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఫిక్షనల్ డ్రామాలు నడుస్తున్న టైంలో ఖుషి అనే ఒక లవ్ స్టోరీతో వచ్చి ఇండస్ట్రీ కొట్టాడు. మళ్ళీ నాకు ఎందుకు అదే రిపీట్ అయ్యింది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ప్రకారం, ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం కంటెంట్, డైరెక్టర్కి ఉన్న క్రేజ్, ఈ రెండిట్లు కలిస్తేనే ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావాలన్నా, ఒక సినిమాకి టాక్ రావాలన్నా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అవ్వాలన్నా సరే కంటెంట్ పాటు ఒక పెద్ద డైరెక్టర్, ఒక క్రేజ్ ఉన్న డైరెక్టర్ మాత్రమే తీయాలి. కానీ అలాంటివి ఏవీ లేకుండా మిస్టర్ బచ్చన్ అనే ఒక, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఏకట పుట్టే సినిమా తీసిన డైరెక్టర్ని తీసుకొచ్చి డే 1 రికార్డ్తో పాటు బ్లాక్ బస్టర్ టాక్ కొట్టడం అంటే మాటలు కాదు భయ్య. కళ్యాణ్ గారికి డ్యాన్స్ రాదు, కళ్యాణ్ గారు ఏడుస్తూ ఎమోషనల్ సీన్స్ చేయలేరు అన్న ప్రతి ఒక్కడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తర్వాత ఒకటే ఫీల్ అవుతారు. కళ్యాణ్ గారు యాంటీస్ ఏం ఫీల్ అవుతారో తెలియదు, కానీ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంత టాలెంట్ పెట్టుకొని మమ్మల్ని ఎందుకురా బాబు మింగిస్తావు యాంటీ ఫ్యాన్స్తోని. డ్యాన్సు ఉస్తాద్ భగత్ సింగ్లో దేఖ్లేంగే సాలా సాంగ్లో ఆయన వేసిన డ్యాన్స్ చూస్తే ఆయనతో పాటు ఆయన హెయిర్ స్టైల్ కూడా డ్యాన్స్ చేద్దు భయ్య. ఆ బంప్ అవుతుంటుంది హెయిర్. ఇంకా నాకైతే ఆ ఫ్రీ ఫ్లో అది చూసి కళ్యాణ్ గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదంటారు, కథలు లేదంటున్నారు. చాలామంది ఏంటంటే ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అని లేజీగా ఉన్నారు సినిమాలో, ఇదేదని ఇదివరకు ఏవో చెప్పారు కామెంట్ రివ్యూలు కూడా. నాకు ఈ సినిమా చూసిన తర్వాత, ఆయన ఫ్లో చూసిన తర్వాత దీన్ని అమ్మాయి ఎవడరా డైరెక్టర్ ఎందుకు వాడుకోలేదురా ఇన్ని రోజులు అనే ఫీలింగ్ వచ్చిందన్న. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే డైరెక్టర్ని బట్టే హీరో ఏం చేసినా ఎలా ఉన్నా స్క్రీన్ మీద కనిపించేసరికి ఆ టేక్ ఓకే చేసేది మాత్రం డైరెక్టర్ అని చాలా క్లియర్గా అర్థం. హరిహర వీరమల్లు సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ గారు ఏదో చేస్తారు అనుకున్నాను, కానీ నాకు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, డైరెక్టర్ ఏం అడిగితే అది ఇచ్చే హీరో కళ్యాణ్ బాబు అని. హరిహర వీరమల్లు చూసినప్పుడు ఏంటిది అంత లేజీగా ఉన్నారు, ఇదేంటి అదేంటి ఏదేదో అనుకున్నా, అది కేవలం డైరెక్టర్ మిస్టేకే. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చూసిన తర్వాత ఒక యాక్టింగ్లో కానీ, ఒక డ్యాన్స్లో కానీ చెప్తున్నా కదా, అందంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో కళ్యాణ్ గారిని కొట్టేవాడు లేడు. కొన్ని సీన్స్లో ఆయన ఎంత రఫ్గా కనిపిస్తూ ఒక క్లాస్గా ఉంటాడు భయ్య. కొన్ని సీన్స్లో బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని అదిరిపోయింది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది అది నెవర్ ఎండింగ్ స్టోరీలో ఉంది భయ్య. దానికి తోడు ఈ క్రేజ్ ఏదైతే ఉందో, అసలు హైపే లేని జీరో హైప్ ఉన్న సినిమాని తీసుకొచ్చి డే 1 రికార్డులో కొట్టడం అంటే మాటలు కాదు. జస్ట్ రవి గారు ఇప్పుడు ఒక నిర్మాత, మనకి మైత్రి రవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడే. జస్ట్ మైత్రి రవి గారు, నెక్స్ట్ హరీష్ శంకర్ గారు, ఆదివారం కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది సినిమా. చూడండి ఒకసారి దీని అమ్మ. మనకి సినిమా మీద హైప్ రావాలంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజులు, పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న డైరెక్టర్లు, 100 కోట్ల బడ్జెట్లు, సినిమా రిలీజ్కి ముందు అద్దరిపోయి ఒక ప్రోమోలు, ఆ ప్రోమోకి తగ్గట్టు మన సోషల్ మీడియాలో డబ్బులు ఖర్చు పెట్టి రీల్స్ చేయించాలి, అవి చేయించాలి, ఇవి చేయించాలి, అవి ఏవీ లేకుండా వచ్చి మళ్ళీ ప్యాక్ ఆడిచాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళందరూ ఆ ఇంటర్వెల్ తర్వాత అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఇది ఉంది అంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ఏంటి అనేది విషయాన్ని పక్కన పెడితే సెకండ్ హాఫ్ మనకి ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ ఒక ఎలివేషన్ ఇస్తారు రావు రమేష్, అక్కడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు 1 మ్యాన్ షో చేసి పారదోపాడు. ఈ ఫస్ట్ ప్రీ ఇంటర్వెల్ ముందు సీన్స్ అన్నీ కూడా కళ్యాణ్ గారిని ఇప్పటివరకు చూడలేని ఒక టైమింగ్తో, కళ్యాణ్ గారిని ఇప్పటివరకు చూడలేదని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది వింటేజ్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్లో మనకు ఒక తమ్ముడు, ఒక తొలి ప్రేమ, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటికి దారేదిలో ఒక ఫ్లోలో ఉండే ఒక కళ్యాణ్ ఎలా ఉంటాడో అలా చూపించాడు భయ్య. ఆ సీన్ చాలు భయ్య. వేరే హీరోల సాంగ్లు అయితే అన్నీ జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సీన్ ఎలా పండిందంటే ఎరక్కొట్టేసాడు. దానికి తోడు ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన అందం కానీ వేరే లెవెల్. ప్రజెంట్ ఇప్పుడు డే 1 పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఎవ్వడి ఊహలకి అందని విధంగా బాక్సాఫీస్ దుమ్ము దులుపు పారదొబ్బింది డే 1.
భయ్యా మనం చిరంజీవి గారి క్రేజ్ చూసాం, రజనీకాంత్ గారి క్రేజ్ చూసాం. కళ్యాణ్ గారి క్రేజ్ అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే, సారీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ క్షమించండి, ఆయన స్టార్డమ్ ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదన్న. సినిమా తెల్లవారు 5 గంటల వరకు నాకైతే థియేటర్ దగ్గర ఎవడన్నా ఉండడా ఏంటి పరిస్థితి అనుకుని అలా వెళ్ళాం థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా భయ్య, ఈ సోషల్ మీడియా సౌండింగ్స్ లేకుండా ఆఫ్లైన్లో కళ్యాణ్ గారి యొక్క క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అది ఉస్తాద్ భగత్ సింగ్తో మరొకసారి నిరూపించాడు. హైదరాబాద్లో ఈరోజు నైట్ షోస్ యాడ్ అవుతున్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి సినిమా టాక్ ఎలా ఉంది, సినిమా రేంజ్ ఏంటని. ఓకే, మీరు ఇంకా పాన్ ఇండియాలో పాన్ ఇండియా సినిమాలు పడాలి, తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి, తెలుగు సినిమా స్థాయి పెరగాలి, అందులో ముఖ్యంగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తామాట. కానీ ఈ 48 రోజుల్లో 45 రోజుల్లో 50 రోజులు సినిమాలు తీసి ప్రొడ్యూసర్కి పాన్ ఇండియా లెవెల్లో ప్రాఫిట్లు ఇవ్వగలుగుతున్న హీరో ఎవడైనా ఉన్నాడు అంటే ఎంటైర్ ఇండియాలో భయ్య, తెలుగు రాష్ట్రాల్లో కాదు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తర్వాత, ఆ క్వాలిటీ చూసిన తర్వాత హరీష్ భయ్య, నాకు తెలిసి కళ్యాణ్ గారు హరీష్ గారికి సుజిత్ గారికి వీళ్ళిద్దరికీ అలాగా సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ వెళ్తే సరిపోద్దని ఒక క్లారిటీ వచ్చింది. ఒక డైరెక్టర్ అయినా కూడా ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే, ఏళ్ళ తరబడి సినిమాలు తీసి 5-6 గంటల సినిమాలు ఫుటేజ్లు తీసి దాన్ని 2 గంటలు కట్ చేయడం కాదు. ఒక హీరో ఇచ్చిన డేట్స్ని, ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన అమౌంట్ని దాని లోబడి ఒక సినిమా తీసి ఇస్తాడు చూడండి, ఆడు డైరెక్టర్. అసలు మిస్టర్ బచ్చన్ నువ్వే తీసావా అనే డౌట్ నాకైతే ఇప్పుడు వచ్చింది. అసలు హరీష్ భయ్య నువ్వేమనుకుని మిస్టర్ బచ్చన్ తీసావో తెలియదు, కానీ మిస్టర్ బచ్చన్ లేకుండా ఉస్తాద్ ఉండుంటే ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో బెస్ట్ డైరెక్టర్ అయిపోద్ది. అయినా ఏం తీసుకోలేదు. కల్ట్స్ మాత్రం కొద్దిగా, నేను ఆన్లైన్ కల్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ట్విట్టర్, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న కొంతమంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక సినిమా కళ్యాణ్ గారి సినిమా అది మాత్రమే చూడండి, అంతేగాని మనకి వేరే హీరోల్లాగా పెద్ద పెద్ద బ్యానర్లు కావాలి, పెద్ద పెద్ద డైరెక్టర్లు కావాలి, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి, అలాంటి ఆశలు ఏవి పెట్టుకోకూడదు, వద్దు. ఎందుకంటే మన హీరో అందరిలా కాదు, మన హీరోకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, మన హీరోకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మన హీరోకి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అయినా. ఇప్పుడు మనకి ఏం కావాలి భయ్య, మనకి బోరుగిరి ఏమీ లేకుండా, బుర్ర దొబ్బకుండా, అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ లేదంటే ఒక కొత్తగా ఉండాలి. అంతేగాని మాకు అనిరుద్ధి కావాలి, మాకు లోకేష్ కంగరాజ్ కావాలి, ఆడి కావాలి, ఈడి కావాలి, వాళ్ళకి వేరే వాళ్ళకి కావాలి. కళ్యాణ్ గారికి వాళ్ళు ఎవ్వరు అక్కర్లేదు రా బాబు. ఒక తమన్ని వేసుకుని వచ్చేస్తాడు, ఒక ముక్కు ముఖం తెలియని ఒక ఫ్లాప్ డైరెక్టర్ వేసుకుని వచ్చేస్తాడు. జస్ట్ కంటెంట్ మాట్లాడితే చాలు, అది కూడా ఒక యావరేజ్ కంటెంట్ చాలు, మనకి బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అసలు మీరు సినిమాల వరకే ఆగిపోతున్నారు. సినిమాలు మించిరా బాబు కళ్యాణ్ గారు అంటే. వేరే హీరోలు సినిమాల వరకే, కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలకు మించి బియాండ్ సినిమా. ఓకే, మనకేముంటుంది యాజ్ ఎ ఫ్యాన్గా ఆయనకున్న క్రేజ్కి వేరే రికార్డులు కొట్టచ్చు, అది కొట్టచ్చు, ఇది కొట్టచ్చు. ఎస్, ఎలాంటి సినిమాలతోనూ కొడదాం, ఎలాంటి సినిమాలతోనూ చూపిద్దాం.